ఉండవు. అదే కదా, కేవలం నెల రోజుల క్రితం క్రియేట్ చేసినటువంటి ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఐడీస్. ఉమేష్ చంద్ర గారు, సో లా ఏం చెప్తోంది? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు దీన్ని రాజ్యసభలో తీసుకొచ్చి ఏదో జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఏదో గందరగోళం అయిపోతుందేమో, సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అరెస్టులు చేసేస్తోంది, ఆ నెంబర్ పార్లమెంట్ సాక్షిగా చెప్పించాలి కేంద్రంలో అనుకున్నారు, కానీ పాపం ఫ్లాప్ అయింది, ప్లాను ఫెయిల్ అయింది. సో హౌ డు యు లుక్ ఎట్ ఇట్? ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఋషి గారు, బేసిక్ గా సోషల్ మీడియా కేసులు అంటే సపరేట్ గా సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు అంటూ ఏమి ఉండవండి. మామూలుగా ఏం చేస్తారంటే దీనిలో బిఎన్ఎస్ కి సంబంధించిన ఇంతకు ముందు ఏంటంటే ఐటీ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేయాలి, కొంచెం కఠినంగా శిక్షలు తీసుకొచ్చే అది ఉండాలని చెప్పేసి చాలా డిబేట్, చాలా డిస్కోర్స్ చాలా జరిగినప్పటికీ తర్వాత ఏం చేశారంటే ఇంతకుముందు ఐపీసీలో కొన్ని సెక్షన్స్ లేనప్పటికీ బిఎన్ఎస్ లో కొన్ని కొత్త సెక్షన్స్ తీసుకొచ్చారు. దానిలో సెక్షన్ 111 అనేది చాలా రెలవెంట్ సెక్షన్ అండి. సెక్షన్ 111 అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో లైక్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంది మీద సెక్షన్ 111 అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో సెక్షన్ 111 అనేది ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఆర్గనైజ్డ్ క్రైమ్. దీనిలో ఏం చెప్పారంటే సోషల్ మీడియాని కనుక ఉపయోగిస్తూ, అంటే సోషల్ మీడియా అనే ఎన్విరాన్మెంట్ ఉపయోగిస్తూ ఇట్లా ఏదైనా కాన్స్టెంట్ గా కనుక ఒక క్రైమ్ ని చేస్తూ ఉంటే దాన్ని 111 కిందకి తీసుకురావచ్చని చెప్పడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారో, లేదా ఉద్దేశపూర్వకంగా కావాలని ఇద్దరు వర్గాల మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో, లేదా ప్రభుత్వానికి ఏదన్నా దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తారో, అలాంటి వారి మీద టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైక్ లైఫ్ తీసుకునే అవకాశం కూడా ఇందులో ఉన్నదండి. సో ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ సోషల్ మీడియాకి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మనం ఐపీసీ వచ్చిన నాటి పరిస్థితికి బిఎన్ఎస్ వచ్చిన నాటి పరిస్థితికి సోషల్ మీడియాగా ఒకటి ర్యాంపెంట్ గా డెవలప్ అవడం జరిగింది. సో ఇంత ర్యాంపెంట్ గా డెవలప్ అయిన తర్వాత మరి ఈ ఇష్యూస్ ని ఎలా ట్యాకిల్ చేయాలని ఆలోచించిన ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ పార్లమెంట్, ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా సోషల్ మీడియాలో కనుక ఇష్టానుసారంగా ఎట్లా పడితే అలాగా ఇది పడితే అలాగా మాట్లాడితే మాత్రం వాళ్ళని ఈ సెక్షన్ కింద తీసుకురావచ్చు అనేది పార్లమెంట్ కూడా లా మేక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదిలా ఉంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి వచ్చేసరికి, సరే బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ సుబ్బారెడ్డి గారే కానీ ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు, దానికి సంబంధించిన ఆన్సర్ రాబట్టచ్చు. అయితే చోద్యం ఏంటంటే, అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో అది మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి పార్లమెంట్ మన దీనిలో కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 7 కింద. ఒకటి యూనియన్ లిస్ట్ అంటాము, 2 స్టేట్ లిస్ట్ అంటాము, 3 కంకరెంట్ లిస్ట్ అంటాం. సో యూనియన్ లిస్ట్ అనేది ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. అంటే పార్లమెంట్ మాత్రమే వాటి మీద చట్టాలు చేయగలిగే అవకాశం ఉంటుంది యూనియన్ లిస్ట్ లో ఉన్న వాటి మీద. స్టేట్ లిస్ట్ వాటి మీద ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ ది స్టేట్ అనమాట. స్టేట్ మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది, స్టేట్ మాత్రమే చేసిన చట్టాలని అమలుపరచగలుగుతుంది వాటిలో. సో అలాగే కంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది, దానిలో పార్లమెంట్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. కానీ పార్లమెంట్ కనుక చట్టం చేస్తే స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టం ఓవర్ రైడ్ కాబడుతుంది. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీని ప్రకారంగా చూస్తే మరి ఏదైతే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అడిగారో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రశ్న, లా అండ్ ఆర్డర్ సంబంధించిన ప్రశ్న రాష్ట్ర అసెంబ్లీలో, అంటే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడుగుతుంటే సబబుగా ఉండేది. ఇది కాకుండా ఆయన మరి పార్లమెంట్ లో మరి అంటే ఒకసారి ఏంటంటే మనం అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ రాబడతామా లేదా అన్న ఉద్దేశం కన్నా, సరే పార్లమెంట్ లో కనుక మనం అడిగితే ఇప్పుడు మీరు చర్చ పెట్టారు, ఇలా చర్చకి దారి తీస్తుంది కదా ఖచ్చితంగా, సో చర్చకి దారి తీయాలని చెప్పి ఆయన ఉండొచ్చు. అది కూడా తప్పు కాదు, తప్పు కాదు. కానీ ఒక ఉమేష్ గారు మీరు చెప్పినట్టు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉద్దేశంతో మాట్లాడితే సరే, అది ఆయనకి పార్లమెంట్ సభ్యుడిగా అది అక్కడ మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదని తెలియాలి, సరే ఓకే అడిగారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నలోనే దురుద్దేశం కనిపిస్తోంది. ఈ 2 ఏళ్లుగా ఎన్ని అరెస్టులు జరిగాయి, ప్రతి నెల ఎన్ని అరెస్టులు జరుగుతున్నాయి, కేంద్రం దీనికి కల్పించే రక్షణ ఏంటి, అంటే మేము ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి పోస్టులు పెడతాము, అక్కడ అరెస్టులు చేయకుండా మీరు ప్రొటెక్ట్ చేయండి అని అడిగినట్టే ఉంది. అది కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ అడగడానికి ఇంకొక స్కోప్ ఏముంటుందంటే, అంటే నా లీగల్ మైండ్ అర్థమవుతుంది వరకు లిమిటెడ్ నాలెడ్జ్, సిఆర్పిసి అని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనేది అది లైక్ యూనియన్ గవర్నమెంట్ చేసే చట్టం. ఎందుకంటే అలాగే మనం చూసాం బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ యూనియన్ గవర్నమెంట్ మన రీసెంట్ గా చేశారు చట్టాలు, అలాగే పార్లమెంట్ చేశారు చట్టాలు. అది పార్లమెంట్ చేసే చట్టం. మరి ఆ చట్టంలో ఏమన్నా ప్రొటెక్షన్ కల్పించడం జరిగిందా, లేదా ఆ చట్టంలో ఏమన్నా మరి తీవ్రతరంగా ఏమైనా చర్యలు చేపట్టడం జరుగుతుందా, ఏమన్నా ఇన్ కేస్ పర్హాప్స్ ఆఫీసర్స్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది లా యాక్ట్ చేస్తున్నారంటే. ఇప్పుడు అన్నిటికీ ఒక చెప్పే ప్రయత్నం చేస్తుందండి, సోషల్ మీడియా రిలేటెడ్ వచ్చింది కాబట్టి.
ఎందుకంటే చాలా మంది మిత్రులు వంశీకృష్ణ గారికి కూడా తెలుసు, చాలా మంది సోషల్ మీడియా కేసులు లైక్ టీడీపీ వారి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను హ్యాండిల్ చేయడం జరిగింది. సోషల్ మీడియా వాళ్ళు చాలా, నేను అప్పుడు వాళ్ళ రెస్క్యూకి వెళ్ళడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే పేర్ల ప్రస్తుతం కడపకు చెందిన ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు, ఒక అతను సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి, మొన్న ఈ మధ్య అరెస్ట్ కాబడ్డాడు కూడా. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఏదైతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వైజాగ్ కి సంబంధించిన ఒక ఆయన్ని కడపలో కేసు పెట్టి, పులివెందుల్లో ఎగ్జాక్ట్ చెప్పాలంటే పులివెందుల్లో కేసు పెడితే, సోషల్ మీడియా కేసు పెడితే, 41A నోటీస్ ఇవ్వగలిగిన కేసు పెడితే, పోలీసు వారు 41A నోటీస్ ఇవ్వకుండా అప్పట్లో సోషల్ మీడియాకి సంబంధించిన వారి మీద ఏ విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తే పులివెందులకి ఆయన్ని వైజాగ్ నుంచి ఆయన్ని వాళ్ళ అబ్బాయిని కూడా ఇద్దరిని పులివెందుల నుంచి వైజాగ్ నుంచి తీసుకొని పోయి పులివెందులు తీసుకుపోతే, ఆ సోషల్ మీడియా వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాకు చెప్పిన విషయం హియర్స్ అయినా, నాకు ఇది నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలియదు కాబట్టి చెప్పిన ప్రకారంగా మాట్లాడుతున్నా. ఇతను ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతనే కంప్లైంట్ పెట్టి, ఇతనే పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు వస్తుంటావు కదా, నీ సంగతి చూస్తాను, నువ్వు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్తావు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తానన్న వ్యవహరిస్తే వెంటనే హైకోర్టుకు వేసి, అప్పుడు ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీస్ కి బదిలీ చేయండి అని చెప్పి హైకోర్టుకు వేసి, హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. అంటే